విన్వక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూరి శివసుధీర్ శర్మ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. జై శ్రీరామ్ గురు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జై శ్రీరామ్. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. గురుగారు, రైతులకు సంబంధించి మనం ఎన్నోసార్లు చేద్దామో అనుకుంటున్నాం కానీ కొంచెంగా చేస్తున్నాం కానీ ఫుల్గా ఎప్పుడూ చేయలేదు. రేపు పౌర్ణమి, ఏరువాక పౌర్ణమి అంటే రైతులకు సంబంధించింది అని అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా రైతులకు ఒక మంచి పరిహారం, అలాగే పౌర్ణమి విశిష్టత కూడా చెప్పండి గురుగారు. ప్రతి పౌర్ణమి లాగా అయితే కాదు కదా, ఖచ్చితంగా విశిష్టత చెప్పండి. ఆ రోజు అందరూ ఎలా వినియోగించుకోవాలి, ముఖ్యంగా మన రైతులు. మీకు అంటే ఇష్టం రైతులు 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 అంటుంటారు. నన్ను ఎవరైనా క్వశ్చన్ చేసినప్పుడు కూడా టక్కున మీరే గుర్తుకొస్తారు. రైతుల గురించి ఏదైనా మాట్లాడుతున్నప్పుడు ఫ్యామిలీ అంతా రైతు బ్యాక్గ్రౌండ్, అంతే కదా. సో మనం అక్కడి నుంచి వచ్చాం కాబట్టి ప్రతి ఒక్కరు అక్కడి నుంచి కష్ట సుఖాలు ఏంటి అనేది బాగా తెలుస్తుంది. ఇప్పుడు ఎన్నో ఏళ్ల క్రితం రైతుల కుటుంబం నుంచి బయటపడి ఉద్యోగాలు చేసుకుంటూ ఏదో చేసుకుంటూ ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంత కాలానికి మర్చిపోతుంటారు. వ్యవసాయం అనేటువంటిది ఒక హీనంగా చూసేవాడు కొంతమంది ఉన్నారు. కొంతమంది మా తాతలు కూడా వ్యవసాయం చేస్తారని గర్వంగా చెప్పుకునేవాడు కొంతమంది ఉంటారు. ఖచ్చితంగా అందులో మనం ఉంటాము. 100%. ఇప్పటికీ పెద్దమ్మ పెద్దనాన్న వాళ్ళందరూ ఊర్లో పొలమే, మరి మేమే బయట ఉన్నాం కానీ. అంతే కదా నాన్న. ఇక్కడ ఈ పండగ అందరికి అన్ని రకాల పండుగలు వస్తాయి, కానీ రైతులకు రెండే పండుగలు ఉంటాయి నాన్న. ఒకటి సంక్రాంతి పండగ, అంటే పంటని ఇంటికి తెచ్చుకునేటువంటి సమయంలో పండగ. అసలు ఆ పంటని ఇంటి దాకా తీసుకెళ్ళడానికి కావలసినటువంటి ప్రారంభ దశ పండగ ఏరువాక పౌర్ణమి, జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి. ఏరువాక పౌర్ణమి అనేటువంటిది మా చిన్నప్పుడు మాకు బాగా గుర్తున్నా. ఇప్పటికీ నేను అదే అనుకుంటా. ఆ పౌర్ణమి అనగానే ఇప్పుడు మా ఊరు వాళ్ళు వచ్చారు, అదే చెప్తున్నారు. రేపు ఏరువాక పౌర్ణమి 11వ తారీఖు అంటే మన ఊరి ఆవిడ ప్రత్యేకించి వెళ్తున్నారు ఊరికి. అవునా? పౌర్ణమికి అక్కడ ఉందామని చెప్పి ఉద్దేశంతో వెళ్తున్నారు అనమాట. అంటే జనాలు చాలామందికి సంక్రాంతి పండగ, హాలిడేస్, ఎంతసేపటికి ముగ్గులు, గొబ్బెమ్మలు ఇవే గుర్తుకొస్తున్నాయి. కానీ దానికి పునాది, శంకుస్థాపన ఎక్కడ జరుగుతుంది అనేటువంటి విషయం తీసుకుంటే ఏరువాక పౌర్ణమి పంటలకి పునాదిగా చెప్పుకోవచ్చు. అందులో తొలి ఏకాదశి వచ్చేది కూడా ఆషాఢ మాసం, రాబోయేటువంటి తొలకరిల్లు కురిసేటువంటి రోజులు కూడా. ఓ మాట చెప్పాలంటే తొలకరి ఏకాదశి, తొలి ఏకాదశి అని చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి తొలి ఏకాదశి దగ్గర నుంచి వర్షాలు పట్టడం మొదలవుతాయి. నైరుతి ఋతుపవనాలు ప్రయాణం ప్రారంభమవుతుంది, వర్షాలు ప్రారంభమవుతాయి. దాని ముందుగా దుక్కి దున్నటం అంటాం. అంటే అంతకు ముందు ఉన్నటువంటి పండించినటువంటి పంట ఉంటుంది కదా, ఆ పంట మనం కోసేస్తాం. ఇట్లా సమూలంగా పీకేయరు కదా నాన్న, మొత్తం పీకేయరు కదా, కోసేస్తాం. కోసేసినప్పుడు కింద దుంపలు, ఆ వేర్లు ఇవన్నీ ఉంటాయి. మరలా అవన్నీ ఉన్నప్పుడు మరలా ఇంకోసారి పంట వేయడానికి అధిక అవకాశం ఉండదు, తొందరగా పంటలు పండవు. అవన్నీ కూడా బయటికి రావాలంటే ముందు దుక్కు దున్నాలి తప్పనిసరిగా. దున్నితే ఆ లోపల ఉండేటువంటి అంతకుముందు ఉన్నటువంటి పంటకు సంబంధించినటువంటి అవశేషాలు ఏవైతే ఉంటాయో అవన్నీ బయటకు వస్తాయి. ఆ తరువాత తొలకరి కురిసిన తర్వాత విత్తనాలు నాటడం, చక్కగా ఇవన్నీ చేస్తూ ఉంటారు. అంటే పంట మనం తినడానికి మొట్టమొదటి నాంది రోజుగా ఏరువాక పౌర్ణమి చెప్పుకోవచ్చు మనం. పశు సంపదని విశేషంగా రైతులు పూజింపదగినటువంటి రోజు, పూజించేటువంటి రోజు కూడా. మనకి ఎంతసేపటికి సిటీలు, టౌన్లలో మనకు అర్థం కావటం లేదు. కానీ ఏరువాక పౌర్ణమి పల్లెటూరు వెళ్ళి చూస్తే దాని గొప్పదనం ఏంటో తెలుస్తుంది. పూర్వకాలంలో రైతు బిడ్డ ఇట్లాంటి సినిమాలు కూడా వచ్చినాయి నాన్న చాలా వరకు. ఎన్టీ రామారావు గారు వాళ్ళ హయాంలో రైతుకుండేటువంటి ఒక ప్రాధాన్యత తెలియజేస్తూ కొన్ని సినిమాలు వచ్చినాయి. వాటిల్లో పూర్వకాలంలో ఒక పాట ఉండేది నాకు బాగా గుర్తు, ఏరువాక సాగారో రన్నో రన్నా అని. ఆ పాట ఇప్పటికీ హిట్ సాంగ్. కొన్ని దశాబ్దాలు దాటిపోయినటువంటి రోజుల్లో కూడా ఇవాంటికి ఏరువాక పౌర్ణమికి ప్రతి ఊళ్ళో మొత్తం మైకులు పెట్టి మారు మురుగేటువంటి పాట అదే రైతులకి. నిజంగా ఆ పాట వింటుంటేనే మనం ఇప్పటికీ టీవీలో చూస్తుంటే, లేదు సెల్ ఫోన్లో వింటున్నా, మన ఊళ్ళు, మన ఎద్దులు దుక్కి తినటం, ఈ పండగ వాతావరణం ఇవే కళ్ళలో కనపడుతూ ఉంటాయి. ఒక తెలియనటువంటి మన మొహంలోనే మనకు తెలియనటువంటి ఒక ఆనందం కనపడుతూ ఉంటుంది. అంత గొప్పగా ఉంటుంది ఏరువాక పౌర్ణమి. ఏరువాక పౌర్ణమికి పశు సంపదకి ముఖ్యంగా పూజ చేసేటువంటి రోజు. నాగలి, వాళ్ళ ఆయుధం ఏంటి? నాగలి కదా. నాగలికి పూజ చేసేటువంటి రోజు. ఈ నాగలికి పూజ చేసి
పశు సంపదలకు ఎద్దులకి వాటికి పూజ చేసి దున్నపోతులకి వాటికి పూజ చేసి చక్కగా ముందు మొట్టమొదటిగా జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి రోజున ఏం చేస్తారంటే నాన్న ఉదయాన్నే వినాయకుడు గుళ్ళు ఉంటాయి కదా ఊళ్ళల్లో విలేజెస్లో, అక్కడ ఊళ్ళో ఉండేటువంటి పురోహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఉండ్రాళ్ళు వండిస్తారు. ఉండ్రాళ్ళు అంటే మనం ఇప్పుడు చేస్తున్నటువంటి ఇవి కాదు, ఇది మన బియ్య రవ్వతో చేస్తాం కదా, ఇవి కాదు వాళ్ళు చేసేది. బియ్య పిండితో బెల్లం వేసి చేయిస్తారనమాట. గడ్డి వేసి మొత్తం ఒక ఇత్తడి దాంట్లో ఇవన్నీ పెట్టి ఉడకబెట్టేసి స్టీమ్ చేస్తే స్టీమ్తో వస్తాయి అవి ఉండ్రాళ్ళు అంటాం. ఆ ఉండ్రాళ్ళని మొట్టమొదటిగా వినాయకుడికి పూజ చేయించేవాడు. రైతులందరూ ఎక్కడ ఉంటారు ఏరువాక పౌర్ణమి రోజున ఊళ్ళల్లో అంటే వినాయకుడి గుడి ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఉంటారు నాన్న. అక్కడ కూడా ఎలా ఉంటుంది పండగ వాతావరణం, చక్కగా నాగలి కావడికి ఎద్దులు కట్టి నాగలి కట్టి ఆ ఎద్దులకు కూడా రకరకాల రంగులు పూసి వాటికి కింద ఈ చమ్కీలు పెట్టి ఇవన్నీ కూడా కడుతూ ఉంటారు కదా, అవన్నీ కట్టుకొని ఉంటారు. అంటే పూల రంగులు బండి కనుక ఎట్లా ఉంటుందో అట్లా అలంకరిస్తూ ఉంటారు. వాటిని చక్కగా అలంకరించి చక్కగా పసుపు పూసి బొట్లు పెట్టి ఆడవాళ్ళందరూ కూడా చక్కగా వాళ్ళు కూడా కాళ్ళకు పసుపు పూసుకొని బొట్లు పెట్టుకొని పూలు పెట్టుకొని జడ వేసుకొని మంచి చీర కట్టుకొని మంచి బొట్టు పెట్టుకొని కాటుకు పెట్టుకొని కాళ్ళకు పట్టీలు పెట్టుకొని ఈ వినాయకుడికి పూజ చేసి రైతులు బయలుదేరేటప్పుడు వాళ్ళ భార్యలు వాళ్ళ ఎద్దులకి ఎదురుగా వస్తూ ఉంటారు. ఎంత ఆనందంగా ఉంటుంది చూడండి ఒకసారి, ఎంత ఆనందంగా ఉంటుంది. అంటే ఇంటి లక్ష్మి వాళ్ళే కదా, సో కాబట్టి ఆ ఇంటి లక్ష్మి నిజంగా అంటే చెప్తుంటే కూడా తెలియని ఒక ఆనందం కలుగుతుంది నాకు. అది కళ్ళ ముందు కనబడుతుంది ఆ దృశ్యం. మా చిన్నప్పుడు మేము చూసినటువంటి దృశ్యాలు ఏవైతే ఉన్నాయి అంటే మా ఊళ్ళో మేమే పురోహితులం. మా నాన్నగారు వాళ్ళే ఇట్లా ఇంట్లో మా అమ్మగారు వాళ్ళందరూ ఉండ్రాళ్ళు చేసి ఆ ఉండ్రాళ్ళు తీసుకెళ్ళి అక్కడ పూజ చేయడానికి నేను మా నాన్నగారి ఆ ఉండ్రాళ్ళు పట్టుకుని వెళ్ళేవాడిని మా నాన్నగారితో పాటు. వెళ్ళి అక్కడ పూజ చేసిన తర్వాత నైవేద్యం పెట్టిన తర్వాత ఉండ్రాళ్ళు నివేదన కూడా పెట్టడం కాదు, ఊళ్ళో వాళ్ళందరూ కలిసి చేయిస్తారు కదా నాన్న, ఎక్కువ చేయిస్తారు అనమాట. అవన్నీ స్వామి వారికి ఇట్లా పోస్తారు, అభిషేకంలాగా పోస్తారు అనమాట. ఆ పోసినవే ప్రసాదంగా తీసుకుంటారు అందరూ. నిజంగా ఏరువాక పౌర్ణమి రోజున ప్రారంభించినటువంటి పంటలు ఏవైతే ఉంటాయో ఎక్కడ వృధా కాకుండా ఉంటాయి, సంరక్షణ కలుగుతుంది. ఏరువాక పౌర్ణమికి జ్యేష్ఠ నక్షత్రం వస్తుందని మనం మొన్న కూడా చెప్పుకున్నాం, ఒక పరిహారం కూడా చెప్పుకున్నాం దానికి తగ్గట్టుగా. ఈ జ్యేష్ఠాదేవి ఏదైతే ఉంటుందో ఆవిడ వెళ్ళిపోయి లక్ష్మీదేవి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం పశువుల రూపంలో సంపదను కురియజేసేటువంటి రూపంలో పశు సంపద రూపంలో ఈ రైతులకి రైతుల కంటే కూడా ముఖ్యంగా రైతులు పండించింది వాళ్ళు ఎంతవరకు తింటున్నారో మనకు తెలియట్లేదు. కానీ అంతమంది మనం చెప్పుకున్నట్టుగా ఇప్పటికి వాళ్ళు కోటా బియ్యం తింటూ 2 రూపాయలు 3 రూపాయలు బియ్యం తింటూ మనకి మాత్రం మంచి నాణ్యమైనటువంటి బియ్యాన్ని నిజంగా పల్లెటూరులో అదే తింటారు. అదే చాలా మంది రైతులు. మనం ఏం చేస్తున్నామంటే మనకి ఇష్టంగా తింటారు, మళ్ళీ బద్ధకం, పైగా వాటి మీద లక్ష్యం లేక అలాంటి బియ్యాన్ని మాత్రమే బియ్య పిండ్లకి ముగ్గులు వేసుకోవడానికి వాడుతూ మిగిలిన మంచి బియ్యం తింటున్నాం. వాళ్ళు అసలు దాతలు వాళ్ళు ఏం చేస్తున్నారంటే కోటా బియ్యం వాడు తింటూ అసలైనటువంటి మంచి ప్యూర్ మంచి బియ్యాన్ని ఏవైతున్నాయో అవి మనకు అందిస్తున్నారు. అవి కూడా మళ్ళీ చాలా ఇష్టంగా తింటారు గురుగారు. కోటా బియ్యం కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒక్క మాట చెప్తా, రైతుల కష్టం అనేది ఇప్పుడు మన ఇంట్లో కొద్దిగా డస్ట్ ఉంటేనే మనం తట్టుకోలేం. పక్కన ఎవరన్నా గోవులు ఆవుల్లో దూడంలో మేకల్లో పెట్టుకొని ఉంటే పక్కన నుంచి దోమలు వస్తున్నాయి అనుకుంటాం కదా, కానీ ఆవుల్ని పెంచుతారు, గేదెల్ని పెంచుతారు, ఎద్దుల్ని పెంచుతారు, దున్నపోతులు పెంచుతారు, వీటన్నిటిని నిత్యం శుభ్రం చేసుకుంటూ ఉంటారు. ఈ పేడ మొత్తం కూడా తీసుకెళ్ళి మళ్ళీ ఇంటి వెనక దిబ్బ అంటారు నాన్న దాన్ని, ఆ దిబ్బగా వేసేవాళ్ళు. ఇదంతా ఏం చేస్తారు మళ్ళీ ఎరువు కింద పొలానికి వేయడానికి. మన ఇంట్లో వెనక అంత పేడ ఉంటే మనం ఉండగలుగుతామా? కానీ వాళ్ళు దోమలతో కుట్టించుకుంటూ ఈగలు వచ్చినా దోమలు వచ్చినా వాళ్ళు అలానే ఉంటూ మనకి మాత్రం మంచిని ఇస్తున్నారు. వాళ్ళు ఇంకా అసలు నిజంగా మాట చెప్పాలంటే రైతులు ఉన్నతంగా ఉండేటువంటి వాళ్ళ జీవితం మన జీవితాల్లో లేవు నాన్న, అంత ఉన్నత స్థాయి. వాళ్ళు ఆ పేడను తీసుకొచ్చి గోబర్ గ్యాస్ అంటారు, పెద్ద పెద్ద గోబర్ ఇవి కట్టించేసుకొని దాంతో వంటలు వండుకుంటారు. అది కూడా ఎక్కడ ఏ రకమైనటువంటి మనకి ఈ ఏదైతే కల్మషం ఉంటుందో మనకి ఈ కలుషితమైన వాతావరణం ఇవేవి కలుగు చేయకుండా ఉండేటువంటి ఆరోగ్యవంతమైనటువంటి జీవన విధానం, దాన్ని పాడు చేయకుండా వృధా చేయకుండా దాన్ని వంట చేసుకుంటూ పంట పొలాలకి వేసుకుంటూ సేంద్రియంగా మనకు అందిస్తున్నటువంటి దాన్ని మనం తింటాం కాబట్టి మనం ఆరోగ్యంగా ఉంటాం. ఇప్పుడు వాళ్ళని కూడా కలుషితం చేస్తున్నారు, మీరు ఆ మందులు వేయండి ఎక్కువ పంటలు వస్తాయి, ఈ మందులు వేయండి ఎక్కువ పంటలు వస్తాయని. కానీ కొంతమంది ఇప్పటికి ఉన్నారు సేంద్రియంగా. మా ఊర్లో మా ఇల్లు ఉండేది, మా ఊళ్ళో మా ఇంట్లో 4 గేదెలు 2 ఆవులు ఉండేవి.
వీటి పేడంతా కూడాను మళ్ళీ వచ్చి ఇవి కొనుక్కొని పోతారు నాన్న. ఎవరింట్లోనే ఉన్నా కూడా రైతులు కొనుక్కునేవాళ్ళు. ఈ పేడంతా తీసుకెళ్ళి వెనకేస్తే ఇదంతా కొనుక్కునేవాళ్ళు. దేనికంటే దుక్కు దున్ని, ఇప్పుడు ఏరువాక పని ఉంది కదా, దుక్కు దున్నిన తర్వాత పంట వేసిన తర్వాత ఇది ఈ ఎరువు వేయరు. ముందుగానే దీనంతా పొడి చేసుకొని దాన్ని మొత్తం వేసుకున్న తర్వాత అప్పుడు విత్తనాలు వేసేవాళ్ళు. అంటే భూమి సారవంతంగా తయారు చేయటం దీంతో. మరి వాళ్ళు పడే కష్టం ముందు మనం ఎంత నాన్న. మనం ఇచ్చే 50 రూపాయలు 60 రూపాయల కేజీ బియ్యానికి మనం చాలా వెనకాడుతున్నాము. వాళ్ళు దోమలతో కుట్టించుకుంటారు, ఈగలు తిరుగుతూ ఉంటాయి, ఇంట్లోనే ఉంటాయి. ఖర్చులో ఖర్చు పెడతాం మనం, ఇక్కడే ఆలోచిస్తాం. అక్కడ మాత్రం కేజీ 50 రూపాయల బాగా పెరిగినాయి. ఇది మళ్ళీ బయటికి పోయి ఒక ఐస్ క్రీమ్ పుల్ల తింటే మాత్రం 100 రూపాయలు పెట్టొస్తాడు. దీనికేం ఖర్చు అనిపించదు. అది అర్ధరాత్రి కూడా పోయి కూడా వెతుక్కుంటే ఎక్కడ ఐస్ క్రీమ్ బండ్లు ఉన్నాయి చూసుకుంటే మరి పోయి తినొస్తాం, 100 రూపాయలు అని చెప్తాం. రైతుకి ఇచ్చే కేజీ 50 రూపాయలు. కేజీ తింటేనేమో ఇంట్లో అందరికీ సరిపోతుంది. దాదాపు 2 పూట్ల 4 తిన్నా కూడా ఒక ఐస్ క్రీమ్ తింటే ఒకటి తింటానికి 100 రూపాయలు ఖర్చు పెడతాడు. దీనికి 100 ఖర్చు పెడతాడు కానీ దానికి 4 తినే బియ్యానికి అయ్యేటువంటి 50 రూపాయలు ఖర్చు పెట్టడానికి మాత్రం రేటు పెరిగినాయని చెప్పి మాట్లాడుతుంటాం కదా. నిజంగా నేను మా ఊళ్ళలో మేము పురోహితం చేయిస్తుంటాం కదా. పురోహితం చేయించేటప్పుడు కూడా ఈ దేవుడికి వ్రతం చేస్తాం. వ్రతం చేసినప్పుడు మండపారాధన పోస్తాం. వాళ్ళు మామూలుగా ఇక్కడ ఏం చేస్తారంటే 1.5 కేజీ బియ్యం పోస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే 5 కేజీలు 11 కేజీలు పోసేవాళ్ళు నాన్న బియ్యం పోసి ఏంటి అంటే ఈ విధంగా ఊళ్ళో పురోహితులకు ఇవ్వాలి, బియ్యాన్ని అందజేయాలి అనేటువంటి ఒక తపన. ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ స్వయంపాకం అంటారు. అంటే బ్రాహ్మణులకి ఇస్తారు కదా, ఆ స్వయంపాకంలో మళ్ళీ 5 కేజీలు 11 కేజీలు బియ్యం, మళ్ళీ కూరగాయలు, చింతపండు, ఉప్పు, అసలు ఇంట్లో ఉన్న అన్ని రకాల వస్తువులు కూడా కొద్ది తీసుకొచ్చి మంచిగా పొట్లాలు కట్టేసి ఇస్తారు వాళ్ళకి. ఆ ప్రేమ ఎవరి దగ్గర అసలు నిజంగా కదా, ఇంకా వాళ్ళకి పెట్టే గుణమే కదా ఉంటుంది. ఇప్పుడు మా ఊళ్ళలో పురోహితులకి, పోస్ట్ మ్యాన్కి, తర్వాత పొలాల మీద కాపలా కాస్తుంటారు రాత్రి పూట కాపలాదారులకి, అలాగే ఊళ్ళో వాళ్ళకి చెప్పులు కుట్టే వాళ్ళకి, అలాగే కొంతమంది ఉంటారు చాకలే వాళ్ళకి, వస్త్రాలు ఉతుకుతుంటారు కదా వాళ్ళకి, అలాగే మంగళవారికి నాయి బ్రాహ్మణులు ఉంటారు కదా వాళ్ళకి, వీళ్ళందరూ కూడాను పొలం కుప్ప నురిసేటప్పుడు వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు పెడతారు నాన్న, చాటలతో తీసి పోస్తూనే ఉంటారు బస్తాల్లో. అలా నాకు సీజన్లో మా ఊళ్ళో మా నాన్నగారు ఉన్నప్పుడు 40 బస్తాలు వచ్చేవి, మా నాన్నగారు పోయిన తర్వాత 80 బస్తాలు వచ్చినాయి. ఇంకా ఒక సింపతితో ఇంకా ఎక్కువ ఇచ్చేవాళ్ళు. శివయ్య గారు అబ్బాయి వీళ్ళకి ఏదైనా ఇవ్వాలి, అంత ప్రేమ ఉంటుంది నాన్న రైతులకి. అవును, వాళ్ళ ప్రేమను మనం దేంతో చెప్పలేము కూడా, చెప్పలేము. అంత గొప్పవాళ్ళు రైతులు. వాళ్ళ పండగ ఏరువాక పౌర్ణమి. నిజంగా మీ పూర్వీకులు ఎవరైనా వ్యవసాయం చేసున్నా ఇప్పుడున్నటువంటి రైతులు కూడా అందరూ బాగుండాలనుకుంటే ఏరువాక పౌర్ణమి రోజున 11వ తారీఖు ఏ రోజైతే వస్తుందో ఆ రోజున మీరందరూ కూడా వినాయకుడికి పూజ చేసి ఉండ్రాళ్ళు నివేదన పెట్టించండి. ఇది అందరి బాధ్యత. తప్పనిసరిగా మీరు సిటీలో ఉండండి, టౌన్లో ఉండండి, ఎక్కడైనా ఉండండి, ప్రతి ఒక్కళ్ళు లోకా సమస్తా సుఖినో భవంతు అని చెప్పి ఒక సంకల్పం చెప్పుకొని జై జవాన్, జవాన్ అందరూ బాగుండాలి, జై కిసాన్ అందరూ బాగుండాలి, ఈ రైతులు బాగుండాలని చెప్పి వినాయకుడికి నిజంగా ఉండ్రాళ్ళు నివేదన చేయించి అందరికీ ప్రసాదంగా పంచండి. మీరు రైతులకి పరోక్షంగా చేసేటువంటి ఒక మంచి ఏదన్నా ఉందంటే వినాయకుడికి పూజ చేయించి ఉండ్రాళ్ళు ఇవ్వండి. అదే పరిహారం, ఇంకా అంత ఏమక్కర్లా. రైతులందరూ బాగుండాలి, పంటలు బాగా పండాలి, సుభిక్షంగా ఉండాలి. నా దేశం పేరు అన్నపూర్ణ కాబట్టి అన్నపూర్ణగానే శాశ్వతంగా ఉండాలి అనేటువంటి ఒక సంకల్పం చేసి ఇవ్వండి. ఎందుకంటే ఇప్పుడు పొలాలు తీసేస్తున్నారు, ప్లాట్లు చేస్తున్నారు, చెట్లు కొట్టేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. సో ఇవన్నీ కాకుండా ఇలా ఉండేట్టుగా చూడండి. ఏరువాక పౌర్ణమికి తప్పనిసరిగా వినాయకుడి అంటే ఏ పూజకైనా ముందు విఘ్నేశ్వరుడు పూజ చేస్తాం కదా నాన్న, కాబట్టి వినాయకుడు పూజ చేసి రైతులందరూ బాగుండాలని అందరూ కోరుకొని అందరూ ఉండ్రాళ్ళు నివేదన పెట్టండి. గుడికి వెళ్ళలేము, ఇంట్లోనే పూజ చేసి కనీసం చిన్న ఉండ్రాళ్ళు 11 చేసి నివేదన పెట్టండి, అందరికి పంచి పెట్టండి ప్రసాదం. ఇది రైతుల పౌర్ణమి, అంతే రైతుల పౌర్ణమి, మనందరికి అన్నం పెట్టి అన్నదాతల పౌర్ణమి కాబట్టి మన పౌర్ణమి కూడా ఏరువాక పౌర్ణమి కాబట్టి అందరూ సుభిక్షంగా ఉండాలి. నిజంగా అద్భుతంగా చెప్పారు గురుగారు. రైతుల గురించి వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, అలాగే ఒక పల్లెటూరు మొత్తం నాకు చూపించేశారు మీరు. నిజంగా పల్లెటూరు అదే ఉంటుంది, అన్ని కులాల వాళ్ళు ఉంటారు, ప్రతిదీ
సెలబ్రేట్ చేసుకుంటారు. ముఖ్యంగా ఈ రైతులకు సంబంధించి అయితే ప్రతిదీ సెలబ్రేట్, కుల మత భేద విచక్షణ అసలు ఏది ఉండదు. ఒక చిన్నపాటి పల్లెటూరును చూపించేశారు మీ మాటలతో, కనిపించింది నాకు నిజంగా. నిజంగా నేను కళ్ళతో చూస్తేనే చెప్తున్నా మీకు, మీరు చూస్తూ చెప్తారు, నాకు కనిపిస్తుంది అది. నిజంగా ఈ వీడియో ప్రతి రైతు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ వీడియో చూసి. నిజంగా ముఖ్యంగా మా ఊరు రైతులు కూడా అందరూ చూడండి తప్పనిసరిగా. మన ఊర్లో చూసిన సంప్రదాయాన్నే అన్ని చోట్ల జరుగుతుంది కాబట్టి అదే చెప్తున్నాను. అదే చెప్తున్నారు మీరు. మా ఊరు అబ్బూరు నాన్న, గుంటూరు జిల్లా ఒక మారుమూల పల్లెటూరులో పుట్టినటువంటి వాడిని నేను. అక్కడ ఇవన్నీ చూసి వచ్చాను కాబట్టి వాళ్ళ కష్టాలేంటో తెలుసు కాబట్టి. అవునవును. ఇప్పటికీ ఏంటన్నా వాళ్ళ కాళ్ళు బొబ్బర్లు పోయి ఉంటాయి, ఫంగస్ వస్తుంది వాళ్ళకి. ఈ కాళ్ళ మధ్యలో ఈ నీళ్లలో నిలబడి ఈ పంట పొలాలు కూడా చెప్పులు వేసుకొని తిరగడం కాదు పూర్వకాలంలో. ఇప్పుడంటే కాస్త మారింది కాబట్టి వేసుకొని తిరుగుతున్నారు, కానీ ఆ గట్ల మీద పాములు గరిచి ఎన్ని ప్రమాదాలు వచ్చినా మళ్ళీ అది మాత్రం మారడు. తప్పనిసరి ఇష్టం అంతే. అదే వాళ్ళకి జీవితం, అది తప్ప ఇంక వేరే ఆలోచన కూడా రాదు వాళ్ళకి. మనకంటే రకరకాల మనం ఒక మాట చెప్తానన్నా, మనం ఉద్యోగం చేస్తానన్నా, ఉద్యోగం చేస్తే నెలకి 50,000 నుంచి 70,000 నుంచి ₹1,00,000 ₹2,00,000 కూడా జీతం తీసుకుంటాం. సంవత్సరం మొత్తం కష్టపడితే ఒక ఎకరానికి మహా వస్తే వాళ్ళకి 40,000 వస్తాయి నాన్న. ఆ ఒక్క 40,000 కోసం సంవత్సరం మొత్తం దాన్ని నమ్ముకొని కష్టపడుతున్నాడు, భూమాత నమ్ముకొని. మరి అలాంటి వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి కదా తప్పనిసరిగా. అది మన బాధ్యత కూడా అంతే. నిజంగా నెలకి సాలరీ వస్తేనే మనకి ఎప్పుడు వస్తుందా అని ఎలా అనిపిస్తుంది. సంవత్సరానికి ఒక్కసారి, సంవత్సరానికి ఒక్కసారి అంటే ఆ పంట అమ్ముకున్నప్పుడు కదా, అది కూడా ఎంత వస్తుందో ఎంత పోతుందో చెప్పలేము. ఈ వర్షాలు కరెక్ట్గా కురవాలి, ఎక్కువ కురిసినా కష్టమే, తక్కువ కురిసినా కష్టమే. సో ఇన్ని బాధల్లో కూడాను ఒక 2 సంవత్సరాలు కంటిన్యూస్గా పండకపోయినా మళ్ళీ 3వ సంవత్సరం మళ్ళీ దాన్ని నమ్ముకొని పనిచేస్తున్నటువంటి ఏకైక గొప్ప త్యాగజీవి భారతదేశంలో ఎవరన్నా ఉన్నారు అంటే మొట్టమొదటిగా తల్లి, తండ్రి, గురువు, తర్వాత మరలా రైతు అనే చేద్దాం. అంతే. ఏది ఎలా ఉన్నా రైతులు లేకపోతే కనీసం ఫుడ్ ఉండదు మనకి. డబ్బులు బంగారాలు అయితే తినలేము. ఖచ్చితంగా ఫుడ్ ఉండాలి. 4 మెతుకులు కావాల్సింది, ఆ మెతుకుల కోసమే ఇది. అంతే. దానికి ఖచ్చితంగా వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. నిజంగా మీరు మరొక్కసారి రైతుల గురించి చాలా మంచి విషయాలు చెప్పారు గురుగారు. ఎందుకంటే వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, ఎలా ఉంటుంది, ఆ రైతులు ఉన్న పల్లెటూరులు ఎలా ఉంటే ప్రతిదీ చాలా అందంగా చెప్పారు మీరు. నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.